పార్వతీపురం పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, గ్రామ పెద్దలు, దాతలతో కలిసి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భక్తులు, దాతలు ప్రభుత్వ సహకారంతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, పూజా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు అనిల్ చందక, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఇది ఉత్తరాంధ్ర అన్నవరంగా పిలువబడ్డ ఈ టెంపుల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఊరు పెద్దలు, అలాగే ఈవో గారు కూడా, కొందరు దాతలు కూడా ఈ గుడిని బాగు చేయడానికి ముందు రావడం, అయితే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే విషయానికి ఈరోజు గ్రామ పెద్దలతోని, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు గుడికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మేము కమిట్మెంట్ తీసుకున్నాం. రాష్ట్రంలో ఒక 5,000 గుడులు బాగు చేయాలి, 5,000 కొత్త గుడులు కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. నాకు కూడా మన నియోజకవర్గానికి కూడా దాదాపు 18 గుడులు కట్టండి, 1800 గుడులు కట్టండి కావాలంటే మన్యం డిస్టిక్ అని చెప్పి ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా వరకు గుడులకి ప్రపోజల్ పంపించాం. దాదాపుగా కొన్ని గుడులకు కూడా 50 లక్షలు, కొన్నిటికి 30 లక్షలు, కొన్ని గుడులకి 40 లక్షలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ గుడి చూసిన తర్వాత, ఈ గుడి చరిత్ర తెలుసుకున్న తర్వాత దాదాపుగా 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని ఎలాగా తిరిగి బాగు చేయించుకోవాలి, ఎందుకంటే ఆ ఒక చరిత్ర కలిగే విషయాల్ని తొందరగా డిమాలిష్ చేయకుండా ఒక సరైన పద్ధతిలో కొత్త కమిటీ వేయాలా, లేకపోతే ఈరోజు గుడి విజిట్ చేసి గుడి యొక్క చరిత్రను కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత గౌరవ మంత్రి గారితో, గౌరవ అధికారులతో పాటు మాట్లాడి ఈ గుడికి ఎంతైతే ఫండింగ్ అవసరం ఉంటుందో అంత తీసుకొచ్చి తిరిగి దీన్ని పూర్వ వైభవంతో మళ్ళీ ఈ గుడి నిత్యం కూడా పూజలు అందుకునే విధంగా, భక్తులందరూ కూడా వచ్చే విధంగా, మళ్ళీ అన్నవరంకి వెళ్లకుండా మన దగ్గరికి ఉత్తరాంధ్ర అన్నవరంగా పిలువబడిన ఈ రమా సత్యనారాయణ గారి టెంపుల్ ని ఖచ్చితంగా, అంటే ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు ఆ గుడిని తిరిగి పునఃప్రారంభించే బాధ్యత తీసుకుంటున్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గుడిలో కమిటీ కూడా వేస్తాం. ఈ గుడిలో కావాల్సిన అన్ని సౌకర్యాలని అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా రమా సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మా నియోజకవర్గానికి, మా పార్వతీపురంకి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.